ఈ యొక్క వాక్య భాగంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహాగణ దేవుడ మీకు వందనాలు. వాక్యం మీది నిలిచిన వాడిని దాస్తున్న కృప మీ యొక్క వాక్యం చేత నాతోను దేవుని బిడ్డలతో మీరే మాట్లాడి మీరే మహింపరచుతాం. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చదవబడిన లేఖనాన్ని మనం ఈ యొక్క చదవబడిన లేఖనాన్ని మనం గమనించుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచన భాగం నుంచి మనం చదువుకున్నాం 7వ వచన భాగం దాకా. ఇక్కడ జరుగుతున్న యొక్క పరిస్థితులు మనం గమనించినట్లయితే గిద్యోను గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ గిద్యోను ఎవరు? ఈ గిద్యోని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడటానికి సంబంధించిన అంశం ఏంటంటే, మనకి 6వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను అని ఉంది. ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము దేవుని దృష్టికి దోషులయ్యారంట. అంటే దేవుని ప్రజలు, దేవుణ్ణి అనుసరించి నడిచే ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము దేవుని దృష్టికి పాపం చేసి దేవుని దృష్టికి దోషులు అయిన కారణం చేత వారిని దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు, మిద్యానీయుల చేతికి అప్పగించాడని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంతకు ముందు ఏం జరిగింది? వారి శత్రువులు అప్పగించబడటానికి కారణం ఏమిటి? అంతకు ముందు ఏం జరిగింది? మనం చరిత్ర చూసినట్లయితే యెహోషువ ఉన్నంత కాలం, ఆ యెహోషువ చివరి అధ్యాయం వచ్చిన తర్వాత న్యాయాధిపతులు మొదటి అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఆ న్యాయాధిపతులు మొదటి అధ్యాయంలో ఉంటుంది, యెహోషువ మరణమయ్యే అంత వరకు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు అనుసరిస్తూ నడుస్తున్నారంట. దేవుని గొప్ప చేస్తూ ఉన్నాడు, దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ నాయకుడైన యెహోషువ ఏ విధంగా నడిపిస్తే దేవుని పట్ల ఏ రకంగా నడవమని చెప్తే ఆ రకంగా నడిచేవారు. ఎప్పుడైతే యెహోషువ చనిపోయాడు అనగా ఆ యొక్క యాజకుడు ఎప్పుడైతే చనిపోయాడో ఆ యొక్క యుద్ధము చూసిన జనులు అనగా యెహోషువతో పాటు ఉండి దేవుని యొక్క అద్భుత కార్యములు చూసి, దేవుడు చేసిన అద్భుతమైన విజయాలు చూసి యుద్ధం చేసిన ఆ యొక్క పితరులు అందరూ చనిపోయిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటది. మనం చదివినట్లయితే మనకు ఒక తరము వచ్చిందని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయము న్యాయాధిపతులు 2వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, అంటే దేవుని చేసిన అద్భుతాల గురించి ఎరగని తరం ఒకటి వచ్చేసిందంట. తరము అంటే తరం మారి తరము అంటే తాతల తరం నుంచి తండ్రుల తరం ఒక తరం, తండ్రుల తరం నుంచి కొడుకుల తరం ఒక తరం, కొడుకుల నుంచి తర్వాత తరం ఒక తరం, ఇలా తరం మారి తరము వచ్చే కొద్ది ఏమైందంటే దేవుడిని ఎర్రగని ప్రజలు వచ్చేసారు. కారణం ఏమిటో తెలుసా? యెహోషువ తర్వాత ఆ యొక్క పితరులందరూ చనిపోయిన తర్వాత తెలుసుకోవలసిన దేవుడిని తెలుసుకోలేని జనం రావటానికి కారణం ఏమిటో తెలుసా? వాక్యం అందకపోవటమే. అనగా దేవుని గురించి తన బిడ్డలకి తల్లిదండ్రులు చెప్పకపోవటమే, దేవుడు చేసిన అద్భుతాల గురించి పితరులు కుమారులకు చెప్పకపోవటమే, తండ్రులు పిల్లలకి చెప్పకపోవటం ద్వారా మాత్రమే ఈ ఎరగని తరానికి కారణమైపోయారు. ఈ రోజుల్లో నేను ఏం చేస్తున్నావు? పరిస్థితులు ఎలా ఉన్నాయి? దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి మనం చేయవలసింది ఏంటి? దేవుణ్ణి ఎర్రగని తరము ఏ విధంగా న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు చూపించిన వాక్య భాగం ప్రకారం వస్తుందో నేటి తరాలలో కూడా అదే జరుగుతుంది. వాక్యము చదవలేని పరిస్థితులు, వాక్యాన్ని ధ్యానం చేయని పరిస్థితులు, మనం పిల్లలకు వాక్యాన్ని చెప్పలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఎర్రగని తరం ఒకటి వచ్చేస్తుందేమో, అలా ఆ పాత నిబంధనలో జరిగినట్లు ఈ రోజుల్లో కూడా జరుగుతున్నది. ఎందుకంటే క్రైస్తవుల పట్ల హింస ఎదురవుతున్నప్పుడు, క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నప్పుడు, నాకు ఎందుకులే ఈ దేవుడు, నేను సైడ్ అయిపోతే బాగానే ఉంటది, ఈ కష్టాలు ఈ దుఃఖాల నుంచి సైడ్ అయిపోతే బాగుంటది అని పిల్లలకు చెప్పకుండా, సండే స్కూల్ కి పంపించకుండా, చర్చికి వెళ్లకుండా, ఆరాధన చేయకుండా ఆగిపోతున్న జనాంగము ఎంత మంది ఉన్నారో దేవుడు కలగట్టినట్టు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము బహిరంగంగా ప్రార్థన చేయలేకపోవచ్చు, వాక్యాన్ని బహిరంగంగా అంగీకరించలేకపోవచ్చు. అదే దానికి కారణమైపోతూ ఉంది. ఈ యొక్క తరము వచ్చిందంట. ఈ తరము మారి తరము వచ్చే కొద్ది ఏమైపోతుందంటే దేవుడిని తెలగని, దేవుణ్ణి ఎర్రగని తరం వచ్చి దేవుడు అంటే ఎవరో తెలియని తరం వచ్చిన తర్వాత వారందరూ ఏమైపోయారంట? విగ్రహారాధన వైపు మళ్ళీపోయారు. దేవుడు అంటే తెలియని వారు, ప్రతిదీ కూడా దేవుడిని నమ్మే తరం వచ్చేసింది. దానివల్ల ఏమైపోయింది? వాళ్ళు పాపంలో పడిపోయారు.
వాళ్ళు పాపములో పడి వ్యభిచారం చేస్తున్న పరిస్థితికి వచ్చేసినట్టు చరిత్ర తెలియజేస్తుంది. వారిని బట్టి దేవుడు ఎన్నో సార్లు ప్రవక్తను పంపించాడు, ఎన్నో సార్లు దైవజనులు పంపించాడు, ఎన్నో సార్లు వాక్యం ద్వారా ప్రవక్తల ద్వారా గద్దించబడినా సరే ఇశ్రాయేలు జనాంగం ఇక్కడ మారలేదంట. అందుకనే మనకి ఈ యొక్క 7వ అధ్యాయము 6వ అధ్యాయం మొదటికి వచ్చేసరికి మనకి ఈ మాట దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైందైనా యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. శత్రువుకి దేవుడు అప్పగించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడిని ఎరగని తరము, దేవుడిని తెలుసుకుంటారని, దేవుని ఎరగని తరము, దేవుడు చేసే అద్భుతాల గురించి తెలుసుకుంటారని దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు, మిద్యానీయులకు అప్పగించాడు, కానానీయులకు అప్పగించాడు, అమ్మోలీయులకు అప్పగించాడు. దేవుడు ఎవరి మిద్యానీయులు, ఎవరి కానానీయులు, దేవుడు వారిని అప్పగించడానికి గల కారణం ఏమిటి? దేవుడు వారిని అప్పగించడానికి గల కారణం ఏమిటంటే ఈ యొక్క మిద్యానీయులని ఎవరనేది మనం గమనించినట్లయితే మనకి దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు? ఈ మిద్యానీయులు ఎవరో మనకి దేవుడు ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు కనపడుతున్న యొక్క వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మిద్యానీయులు ఎవరు అనేది మనం చూద్దాం. ఒకసారి దేవుని లేఖనాలు మనం ధ్యానం చేసినట్లయితే ఈ మిద్యానీయులు అందరూ కూడా దేవుని యొక్క దారి తప్పిపోయిన జనాంగము, దేవుని దగ్గర నుంచి దారి తప్పిపోయిన జనాంగంగా మనం చూస్తూ ఉంటాం. 22వ భాగం చూసినట్లయితే అక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది, అబ్రహాము ఆ యొక్క కెతూరాకు పుట్టిన ఆ యొక్క సంతానమే ఈ యొక్క మిద్యాని జాతి ప్రజలను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ మనకి స్పష్టంగా ఆదికాండం 25వ అధ్యాయం 2వ భాగంలో అబ్రహాం శారా గారిని కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు, కెతూరాను పెళ్లి చేసుకున్నప్పుడు వారికి కలిగిన సంతానంలో ఒక సంతానమే యొక్క మిద్యాను అనే యొక్క సంతానము దేవునికి ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే జనాంగంగా మారడానికి వీళ్ళు కారణమయ్యారు ఈ మిద్యానీయులు. మరి ఈ అమ్మోనీయులు ఎవరండి? ఈ యొక్క కానానీయులు ఎవరండి అంటే ఆ యొక్క కానానీయుల గురించి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. నోవాహు యొక్క మనముడు అంట ఈ కానాను, అనగా నోవాహు కలిగిన 3 సంతానము, షేము, హాము, యాపేతు అనే 3 సంతానం నోవాహు కలిగారు. ఆ యొక్క హాము నుంచి వచ్చిన యొక్క సంతానమే ఈ యొక్క కానానీయులను తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి వీరందరూ ఎవరు వీరందరూ అంటే దేవునికి వ్యతిరేకంగా శపించబడిన యొక్క జనాంగం, దేవుని యొక్క శాపానికి గురైన యొక్క జనాంగము, దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న యొక్క జనాంగము, దేవుడు వారిని శ్రమలకు లేదా దేవుని వారిని శోధనలకు, దేవుని వారిని ఈ రకమైన పరిస్థితులకు కారణం అప్పగించడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు చేసిన తప్పిదాలే, వారు చేసిన దోషాలను బట్టి వారిని అప్పగించాడు. అయితే దేవుడు వారిని అప్పగించడంతో అనేక సంవత్సరాలు 7 సంవత్సరాలు మిద్యానీయులు అనగా శత్రువులకి దేవుడు అప్పగించడంతో ఆ పరిస్థితుల్లో కూడా వారు తెలుసుకోలేకపోయారు. దేవుడిని వారు తెలుసుకోవటానికి 7 సంవత్సరాల సమయం పట్టింది. అంటే మిద్యానీయుల చేతికి 7 సంవత్సరాలు అప్పగించబడిన తర్వాత వారు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకొని అప్పుడు దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టారంట. ఆ యొక్క చెర నుంచి విడిపించమని, ఆ యొక్క బానిస బ్రతుకుల నుంచి విడిపించమని దేవుడికి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయనే మరెవరో కాదు, గిద్యోను. ఈ యొక్క గిద్యోను ఎవరు అంటే ఈ గిద్యోను కూడా మూలన గింటి వేయబడిన వ్యక్తి, ఎన్నిక లేని వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక పిరికివాడు అని తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఈ యొక్క గిద్యోను ఎవరు అంటే 12 గోత్రాలు కలిగిన ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం ఏదైతే ఉందో, రూబేను, షిమ్యోను, యూదా, జెబూలూను, ఇస్సాకారు, దాను, గాతు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను అనే 12 గోత్రాలు కలిగి ఉన్నాం మనం. ఈ 12 గోత్రాల్లో ఎఫ్రాయిము, మనష్షే అనే గోత్రాలు రావటానికి యోసేపు కారణమయ్యాడు. యాక్చువల్ గా మనం చూసినట్లయితే 12 మంది కుమారుల్లో యోసేపు చేర్చబడాలి. కానీ యోసేపు దీవెనను బట్టి ఎఫ్రాయిము, మనష్షే అనే 2 గోత్రాలు ఆ యొక్క 12 గోత్రాల్లో చేర్చబడ్డాయి. ఇదంతా మనకు తెలిసిందే. ఈ యొక్క 12 గోత్రాల్లో చేర్చబడ్డా సరే ఎఫ్రాయిము అనే అతను చిన్నవాడు, మనష్షే అనే అతను పెద్దవాడు. కానీ వరుస క్రమాన రెట్టింపైన ఆశీర్వాదం ఎఫ్రాయిమికి రావటం వల్ల ఎఫ్రాయిము ముందు వచ్చి మనష్షే కిందకి వచ్చాడు. ఈ వచనాలు ఎందుకు చెప్తున్నాను అంటే మనష్షే అనేది ఎన్నిక లేని గోత్రము అనగా ఇక్కడ మనం ఈ యొక్క వచనంలో చూసినట్లయితే ఆ న్యాయాధిపతులు 6వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ 12 నుంచి 15 వచనాలు మనం చేస్తున్నట్టే అక్కడ చదువుతాడు, ఎన్నిక లేని గోత్రమే, ఎన్నిక చేయబడని జనాంగంగా ఉన్న
ఆ వ్యక్తుల నుంచి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మళ్ళీ కనిష్ఠుడు అని తెలియజేస్తున్నారంట. అంటే ఎందుకు? చిన్నవాడిని ఎప్పుడు కూడా లెక్కలోకి తీసుకోరు. స్వాస్థ్యం ఎప్పుడు పెద్దవాడికే, ఫలం ఎప్పుడు పెద్దవాడికే. ప్రతి దానికి కూడా పెద్దవాడినే ఎంచుకుంటారు ధర్మశాస్త్రం ప్రకారం. ఎన్నిక లేని కనిష్ఠుడైన మనష్షే గోత్రానికి చెందిన గిద్యోనును దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? గిద్యోను లోపల ఉన్న ఆ యొక్క దేవునితో ఉన్న అనుభవం, దేవునితో ప్రార్థన చేసే అనుభవం, దేవునితో ఉండే సహవాసం అనే అనుభవం, దేవునితో పెనుగులాడటం అనే అనుభవం ఆ యొక్క గిద్యోనులో దేవుడు గమనించాడు. అప్పుడు గిద్యోను ఎలా ఉన్నాడు, ఆయన పరిస్థితి ఎలా ఉన్నట్లయితే, గిద్యోను ఎలా ఉన్నాడో తెలుసా? దేవుడు అక్కడ గిద్యోన్ని పిలిచినప్పుడు పిరికివాడైన గిద్యోన్ని బలశూరుడా అని పిలుస్తున్నాడంట దేవుడు. అక్కడ మనం చూసినట్లయితే 13వ వచనంలో ఉంటుంది. 12వ వచనం, యెహోవా దూతానికి కనపడి పరాక్రమము గల బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా. న్యాయాధిపతులు 6:12 వచనంలో చదివానండి. న్యాయాధిపతులు 6:12లో యెహోవా దూత అతనికి కనపడి అతనితో దేవుడు చెప్తున్న మాట పరాక్రమము గల బలార్జుడా అని పిలుస్తున్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ఆయన పరిస్థితి? ఒక మస్తకి చెట్టు కింద ఉండి ఆ యొక్క గోధుమను దులగొడుతూ ఉన్నాడంట గిద్యోను. అనగా ఎక్కడైతే మిద్యానీయులు చూస్తారో, ఎక్కడైతే ఆ యొక్క అమ్మోనీయులు చూస్తారో, ఎక్కడైతే కానానీయులు చూస్తారో, ఎక్కడైతే ఈ యొక్క తూర్పు వైపున ఉన్న యొక్క జనాంగమైన శత్రువులు చూసి ఆ యొక్క సంపదను అంతా, ఆ యొక్క ఆహారాన్ని అంతా, ఆ యొక్క పాడిని పంటను అంతా ఎక్కడ పాడు చేసి పట్టుకు వెళ్ళిపోతారో అని ఇశ్రాయేలు జనాంగము చెట్టుకి పుట్టకి కొండల్లోను లోయల్లోను గోలోను దాక్కున్న పరిస్థితుల్లో ఒక పిరికివాడిగా ఉన్న గిద్యోను ఆ యొక్క గోధుమలను ఆ యొక్క మస్తకి చెట్టు పక్కన ఉన్న గానుగ దగ్గర దులగొడుతూ ఉన్నాడంట. గుహ దగ్గర దాక్కొని పిరికివాడిగా ఉన్న గిద్యోనును చూసి దేవుని దూత పిలుస్తున్న యొక్క మాట ఏమిటో తెలుసా? బలార్జుడా అని పిలుస్తున్నాడు. అరే అరే శత్రువును చూసి దొంగచాటుగా దొల్లగొడుతున్న యొక్క గోధుమలను కొడుతున్న ఈ యొక్క వ్యక్తిని దేవుడు బలాఢ్యుడు అని పిలవటానికి గల కారణం ఏమిటి? నీవు నేను పై రూపం చూస్తాం, నీవు నేను చేసే వృత్తి చూస్తాం, నీవు నేను పై దేహాన్ని చూస్తాం, మనందరం చూసేది పైకి కనపడే ఆ యొక్క మనిషి వ్యక్తిత్వాన్ని చూస్తాం. కానీ దేవుడు కొన్ని తరముల తర్వాత జరిగే చరిత్రను చూస్తాడు. నువ్వేమిటో, నీ భవిష్యత్ ఏమిటో దేవుడికి తెలుసు. గిద్యోను తర్వాత జరిగే పరిస్థితులను దేవుడు చూసి పిలుస్తున్న యొక్క మాట బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు. అక్కడ తర్వాత జరిగిన సంగతి మనం గమనించినట్లయితే అతనిలో బలం పెంచడం కోసం దేవుని యొక్క ఆత్మ అతనికి దిగిరాగా ఆ యొక్క బయలు అనే ఆ యొక్క దేవతని ఆ రోజు పగలగొట్టినట్లు, అక్కడ బలిచ్చినట్లు మనం చూస్తాం. అంతా అయిపోయిన తర్వాత శత్రువును ఎదిరించటానికి ఆ యొక్క శత్రువు అయిన మిద్యానీయులను, కానానీయులను, తూర్పు దేశంలో ఉన్న యొక్క శత్రువులను ఎదిరించడానికి దేవుడు చెప్తూ ఉన్నాడు, లెగు అని చెప్తూ ఉన్నాడు. బలహీనుడైన గిద్యోను దేవుని యొక్క ఆత్మ చేత బలం పొందుకొని ఇప్పుడు పిలుస్తున్నాడు, తన జనాంగాన్ని అంతా పిలుస్తున్నాడు. అప్పుడు 7వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే అప్పుడు జెరుబ్బాబెలు అనగా గిద్యోను అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచి హారోదు బావిలో దిగ్గ లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలను కనబడింది. చూడండి, ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే ఈ రకంగా వారు ఉన్నారు. బలహీనుడైన గిద్యోన్ని దేవుడు ఎంచుకొని బలహార్జుడుగా దేవుడు తీర్చిదిద్దుతున్న తరుణంలో దేవుని యొక్క ఆత్మ అతని మీకు దిగిరాగా అతడు బలం పొందాడు. దేవుని యొక్క ఆత్మతో రగులుకున్నాడు. పాత నిబంధన ప్రకారం దేవుని యొక్క శక్తి ఆ రకంగా వచ్చేది. నూతన నిబంధన ప్రకారం దేవుని యొక్క ఆత్మ నీ మీదకి నా మీదకి రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన, మోకాళ్ళనే అనుభవంలో ప్రార్థనలో మనం గడిపినట్లయితే దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది. ఇక్కడ దిగి వచ్చిన ఈ యొక్క ఆత్మ ద్వారా అక్కడ దేవుడు గిద్యోనికి చెప్పిన ప్రతి మాటను అతను చెప్తూ ఉన్నాడు. అక్కడ వేకువజామున లేచి గిద్యోను పిలుస్తూ ఉన్నాడు తన జనాంగాన్ని పిలిచి బోర ఊదడంట. ఆ బోర ఊదటంతో అనేక మంది జనాంగాలు అతని దగ్గరికి వచ్చారు. ఇదే న్యాయాధిపతులు 7వ అధ్యాయం మనం ఆ యొక్క 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ 32,000 మంది జనాంగాలు వచ్చారంట. 32,000 మంది జనాంగం వచ్చి యుద్ధం కోసం రెడీగా ఉన్నారు. శత్రువులతో యుద్ధం కోసం రెడీగా ఉన్నారు. అప్పుడు చెప్తున్న మాట, ఎవరైతే 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 చూడండి అక్కడ, కాబట్టి నువ్వు ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినినట్టుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. దేవుడు చెప్తున్న మాట, ఎవరైతే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళిపోండి, ఎవరైతే యుద్ధం చేయకుండా తిరిగి వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళిపోండి, ఎవరికైతే భయం వేస్తుందో వాళ్ళు వెళ్ళిపో
వాయిస్ రావట్లేదు బ్రదర్. నెట్వర్క్ ప్రాబ్లం ఏమో అండి, చూద్దాం. విక్టర్ గారు ఈ లోపల పాట పాడిన జైనీయులు. జాన్ విక్టర్ గారు, సార్ జాయిన్ అయ్యే లోపు ఒక పాట అంటే పాడతారా? మ్యూట్ లో ఉన్నారు. సిస్టర్ సిస్టర్ నేను చిన్న కోరస్ పాడతాను. పాడండి పాడండి పాడండి. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ సార్. సారీ సార్, నెట్ కట్ అయిపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క న్యాయాధిపతులు మనం వచ్చినట్లయితే ఈ యొక్క 7వ అధ్యాయము 4వ వచ్చిన భాగం మనం ఇందాక చదివిన భాగంలోకి వచ్చేసరికి 10,000 మంది జనాలు ఉన్నారంట అక్కడ. ఈ 10,000ని బట్టి గిద్యోను అనుకుంటున్నాడు ఈ 10,000 మందితో శత్రువుని జయించవచ్చు నేను అని. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఈ 10,000 మందితో పాటు శత్రువును జయించినట్లయితే ఆ యొక్క శత్రువుని జయించడానికి వారి బలాన్ని బట్టి జయించారని జనులు అనుకుంటారని ఇక్కడ దేవుడు తలంచి గిద్యోనుతో చెప్తున్నాడు. ఆ 10,000 మంది కూడా ఎక్కువనే దేవుడు తెలియజేస్తూ వారిని ఈ విధంగా చేయమని చెప్పాడు. ఇందాక మనం చదివిన వచ్చిన భాగం ప్రకారము ఆ 7వ అధ్యాయము 4వ వచ్చిన భాగం నుంచి మనం చూసినట్లయితే 7వ వచ్చిన భాగం వరకు మనం చదివినట్లయితే ఆ 10,000 మందిని నీటి దగ్గరికి తీసుకొచ్చి తాగమని చెప్తున్నాడు. ఎవరిని తాగమని చెప్తున్నాడు? ఆ 10,000 మంది జనాంగాన్ని చూసి ఆ యొక్క మిద్యానీయులను ఎదిరించడానికి వచ్చిన యొక్క మనష్షే గోత్రానికి సంబంధించిన యొక్క జనాంగాలందరం కూడా 10,000 మంది నీటిని త్రాగమన్నాడు. ఒక నీటి ఏరు కాలువ దగ్గరికి తీసుకెళ్లి వారందరూ నీరును తాగుతున్నారు. వారు నీరు తాగేటప్పుడు వారు తాగే పరిస్థితిని బట్టి కొంతమంది కుక్కలాగా వంగి తాగుతూ ఉన్నారు, కొంతమంది గతుకుతున్నారంట నీళ్ళని, కుక్కను గతికినట్టు గతకటం, కొంతమంది వంగి తాగుతున్నారు. దేవుడు వారిని బట్టి వారిని అందరినీ పక్కన పెట్టమని చెప్పాడు. ఎవడైతే చేతులతో దోషలతో ఆ యొక్క కాలువలో నీటిని తీసుకొని చేతితో తాగి అటు ఇటు గమనిస్తూ ఉన్నాడో వారిని ప్రక్కన పెట్టమన్నారు, వేరు చేయమని చెప్పాడు దేవుడు. అందుకనే దేవుని యొక్క వాక్య భాగం ఉంది కదా, ఏర్పరచబడిన వారు అనేకులు కానీ సిద్ధపరచబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన కొంతమంది దేవుని వాక్యం ఉన్నట్లుగా ఆ రకంగా వారు వచ్చారు యుద్ధానికి, కానీ వారు సిద్ధపడి లేరు. అనగా వారు నీటితో తాగుతూ ఉన్న సందర్భంలో వాళ్ళు కుక్కలాగా గతకటానికి నీళ్ళ దగ్గర
దగ్గర వంగినప్పుడు శత్రువు దాడి చేసి వారిని మేము చంపేసే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి దేవుడు వారిని తీసివేయమన్నాడు. ఎంతమంది మిగిలారు? కేవలము 300 మంది మాత్రమే మిగిలారు. చాలు, 300 మంది చాలు అని దేవుడు గిద్యోనుతో చెప్పి మిగిలిన వారి వెనక్కు పంపించేశాడని దేవుడు తెలియజేసుకుంటున్నారు. ఈ 300 మంది 1,30,000 మంది శత్రువులను ఎదిరించడానికి దేవుడు ఎన్నుకున్న జనాంగం ఈ 300 మంది. ఈ 300 మందితో పాటు గిద్యోను బయలుదేరి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ 300 మందిని ప్రత్యేకపరచమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క 300 మంది దేవుడు చెప్పిన విధంగా తయారు చేయడానికి సిద్ధపడ్డ మనుషులను తీసుకొని గిద్యోను యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరితో యుద్ధానికి వెళ్తున్నాడు? శత్రువులతో యుద్ధానికి వెళ్తున్నాడు. మిద్యానీయులు బలవంతులు, అమ్మోనీయులు బలవంతులు, కానానీయులు బలవంతులు. వారు శత్రు సైన్యంతో అనేక రకాలైన ఆయుధాలు ధరించుకొని వీరిని ఎదిరించడానికి రెడీగా జనాంగం వచ్చి ఉన్నారంట. వారు ఎలా ఉన్నారు తెలుసా? మిడతల వలె దండు ఉన్నారంట. మిడతల వలె ఉన్నారంట వారు. ఎప్పుడైతే వారు మిడతల వలె ఉన్నారో శత్రువును చూచి భయం పొందుతున్న యొక్క గిద్యోనుతో దేవుడు తెలియజేస్తున్నాడు. కింద వచనాల్లో మనం చూసినట్లయితే గిద్యోను ఒకసారి వారి మధ్యకు వెళ్ళి వారి యొక్క గుడారాల మధ్యలకు వెళ్ళి వారు ఏమనుకుంటున్నారో విను అని తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన రీతిగా గిద్యోను శత్రువుల దండు అయిన ఆ యొక్క మిద్యానీయుల యొక్క డేరాలలోకి గుడారాలలోకి ప్రవేశించాడు. ఆ గుడారాలలోకి ప్రవేశించి వెనక వైపు చాటుగా వింటున్న మాటలు వింటూ ఉన్నాడు గిద్యోను. అక్కడ ఒక సైనికుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. రాత్రి నాకు ఒక కల అయింది. ఆ కలలో ఆ యొక్క పెద్ద రాయి ఒకటి దొల్లుకుంటూ వచ్చింది. వారి యొక్క దేవుడు వారితో తోడుకు ఉన్నాడు. అది గిద్యోనుకు సంబంధించిన రాయి అని ఈ రకంగా కల వచ్చిందని చెప్పి వారిలో వారు శత్రువులు మాట్లాడుకుంటున్న ఈ యొక్క కలను విన్న గిద్యోను బలం పుంజుకున్నాడు. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో నడిపిస్తున్నాడు అని బలం పొందుకున్న ఆ యొక్క గిద్యోను ఆ యొక్క 300 మంది సైనికులను తీసుకొని యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేయడంతో గిద్యోనుతో దేవుడు తెలియజేస్తున్న యొక్క మాటలు మనం కిందకి చూసినట్లయితే 3 గుంపులుగా ఏర్పాటు చేయమని దేవుడు తెలియజేశాడు. మనం కిందకి చూసినట్లయితే వారు ఏ రకంగా 3 వర్గాలుగా అనగా 3 వరుసలలో ఆ యొక్క 300 మందిని 100 చొప్పున 3 గుంపులుగా దేవుడు చేయమని చెప్పి వారి చేతులలో దివిటీలను, ఒక చేత్తో కుండలను, ఒక చేత్తో బోరలను, కొండలో దివిటీలు పెట్టి తీసుకుని వెళ్ళమని ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళమని దేవుడు తెలియజేస్తున్నాడు. రాత్రి వేళ వారు ప్రవేశించారు. అప్పుడు దేవుడు చెప్పిన విధంగా గిద్యోను ఆ 300 మంది యూదులను తీసుకొని, ఒక కొండను తీసుకొని, ఒక బోరను తీసుకొని, ఒక దివిటీని తీసుకొని శత్రువుల మధ్యలోకి వెళ్ళారు. రాత్రిపూట వెళ్ళినప్పుడు వారు చెప్తున్న మాట, ఇది యెహోవా ఖడ్గము, ఇది గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అనుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రాత్రి సమయాల్లో ఆ రకంగా వెళ్ళి ఆ కుండలను పగలగొట్టి ఆ దివిటీలను చేతితో పట్టుకొని బోరతో ఊదగా ఆ శత్రువులందరూ కూడా భయపడిపోయారంట. రాత్రి సమయాల గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము అనే శబ్దము ఎప్పుడైతే వారు విన్నారో ఆ రాత్రి వారిలో వారికి గుబులు పుట్టి వారి కత్తితోనే వారు పొడుచుకొని ఆ యొక్క శత్రువులందరూ కూడా చనిపోయారు. మిద్యానీయులు ఆ రకంగా అనేక మంది చనిపోవడంతో మిగిలిన వారిని ఈ యొక్క గిద్యోను అలాగే ఈ యొక్క సైనికులు కలిసి చంపినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయంగా మనం గమనించినట్లయితే చివరికి వచ్చేసానండి. ఆత్మీయంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క కొండలు దేనికి సాదృశ్యంగా చెప్పబడుతున్నాయి? ఆదికాండము 2వ అధ్యాయము మనం 7వ వచనం చూసినట్లయితే నరుడిని దేవుడు సృష్టించిన విధాన్ని మనం గమనించినట్లయితే జిగట మంటిని తీసుకొని దేవుడు నాసికారంధ్రాలలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయనను ఉంది అనగా ఈ యొక్క మట్టి కొండ దేనికి సాదృశ్యమో తెలుసా? ఈ యొక్క మట్టి కొండ దేనికి సాదృశ్యం అంటే మానవుడికి సాదృశ్యము. మట్టితో చేయబడిన మానవుడికి సాదృశ్యము. మానవుడిలో ఉన్న శక్తి నశించిపోయినప్పుడు ఆ యొక్క బాహ్యమైన శక్తి ఆ యొక్క దేహాన్ని బట్టి మనకు వచ్చిన యొక్క శక్తి నశించిపోయినప్పుడు బలహీనులమైపోయినప్పుడు దేవుని యొక్క శక్తి మన మీదకి వచ్చినప్పుడు ఆత్మీయంగా మనం బలం పొందుకుంటాం. కొండలను పగలగొట్టారు వారు. ఈ యొక్క కొండలను పగలగొట్టారు. ఆ యొక్క మాటలు చదువుదాం ఒకసారి. ఆ యొక్క మాటలు చదివి ముగించుకుందాం కొద్దిసేపు. న్యాయాధిపతులు 7వ అధ్యాయం మనం 17, 18, 19 వచనాలు చూసినట్లయితే 19వ వచనం చూసినట్లయితే అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితో ఉన్న 100 మంది దండుపాలములకు కొట్టకొనకు పోయి బూరలను తమ చేతిలోనున్న కొండలను పగలగొట్టిరి. కొండలను ఎందుకు పగలగొట్టారండి? కొండ మానవుడికి సాదృశ్యము. కొండలను ఎందుకు పగలగొట్టాడు? మానవుడు చనిపోవాలి. మానవుడు అనగా మానవులో ఉన్న నేత్రాశ, జీవపుడంగము, ఆశలు, ఇహలోక ఆశలు, లోక సంబంధమైన ఆశలు
మొత్తకు కూడా చనిపోవాలి. కేవలము దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకోవాలి. ఆ కుండ పగలగొట్టడానికి ఆదృశ్యం ఏంటో తెలుసా? శరీరము నశించిపోవాలని. శరీరము నశించిపోయినప్పుడు దేవుని ఆత్మ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత మాత్రమే శత్రువును జయించగలం. ఆత్మ చేత మాత్రమే అపవాది అయిన సాతాను ఎదిరించగలమనే అర్థం వచ్చే రీతిగా ఇక్కడ ఛాయగా చెప్పబడిన యొక్క మాటను బట్టి కుండలను పగలగొట్టారు అనగా శరీరాన్ని పగలగొట్టారు అనగా వారి యొక్క శక్తిని ఆశ్రయించకుండా మా యొక్క శరీరం ద్వారా వచ్చే శక్తి వేస్ట్, ప్రభువా నీ యొక్క ఆత్మ ద్వారా నువ్వు ఇచ్చే శక్తి మాత్రమే మాకు కావాలని సింబాలిక్ గా వారు చెబుతూ ఉన్నట్లు ఆ రకంగా వారు కుండలను పగలగొట్టారు. ఈ యొక్క దివిటీలు దేనికి సాదృశ్యమో తెలుసా? ఈ యొక్క వెలుగు దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుడు ఆ యొక్క ఆత్మ గనుక ఆయన అగ్ని ద్వారా వచ్చే ఆత్మను ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఆ దివిటీలలో ఉండే అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. దేవుడు ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క దివిటీలను, ఆ యొక్క కుంటలను, ఈ యొక్క బూరలను దేవుడు వాడుకుంటున్నాడు. ఈ బూరలో దేనికి సాదృశ్యమో తెలుసా? ఈ యొక్క కడబూర మూర ప్రకటన గ్రంథం మనకు వెళ్ళినట్లయితే కడబూర ఊదటం తోటే మనకు అక్కడ 7 బూరలు ఊదినప్పుడు దేవుని యొక్క రాకడకు సంబంధించిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. కడబూర ఊరటంతో దేవుని యొక్క రాకడకు సంబంధించిన విషయాలు ఏ రకంగా జరుగుతాయో ఈ యొక్క బూరలు సిద్ధపాటుకు సాదృశ్యంగా చెప్పబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లు బలహీనుడైన గిద్యోన్ని దేవుడు వాడుకున్నాడు, బలవంతుడుగా వాడుకున్నాడు. కారణం ఏమిటో తెలుసా? తన లోపల శక్తిని ఆశ్రయించకుండా దేవుని శక్తిని ఆశ్రయించాడు కాబట్టి గిద్యోనుని దేవుడు బలవంతుడుగా మార్చాడు. ఎన్నిక లేని గోత్రం నుంచి అనగా మనష్షే గోత్రం నుంచి బలహీనుడైన కనిష్ఠుడైన గిద్యోన్ని ఎన్నుకున్న దేవుడు బలహీనుడైన నిన్ను నన్ను దేవుడు ఈ రోజు ఎన్నుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ శారీరక బలం లేకపోయినా సరే దేవునికి నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క అగ్ని చేత నిన్ను నన్ను కాల్చి దేవుని యొక్క అభిషేకం చేత నిన్ను నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. అట్టి విధంగా వాడుకోవాలనే దేవుడు ఈ రోజు నన్ను ఈ యొక్క ఎంప్లాయీస్ గ్రూప్ లో నిన్ను నన్ను ఉంచాడు. మనం ఆత్మీయంగా బలపడాలి. మన యొక్క ఆత్మీయంగా బలపడి మన యొక్క ప్రార్థన చేత మన యొక్క ఆ కన్నీటి ప్రార్థన చేత అనేక మందిని వెలిగించవలసిన వారిగా మనం ఉన్నాం. దేవుడు తెలియజేస్తున్న మాటలు ఈ రకంగా వారు ఆ శత్రువును ఎదిరించారంట. శత్రువును ఎదిరించడానికి వారు ఉపయోగించిన ప్రతి వస్తువును కూడా దేవుడి యొక్క తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యొక్క బూర, ఆ యొక్క మట్టి కుండ, ఆ యొక్క దివిటి, ఈ 3 కూడా చివరకు మనం చూసినట్లయితే రాకడకు సంబంధించి అనేక విషయాలు అందులో దాగి ఉన్నాయి. రాకడ గురించిన విషయాలు దేవుడు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు, లోకంలో జరుగుతున్న పరిస్థితులు మనం గమనించినట్లయితే సంఘంలో భక్తిహీనత పెరిగిపోతుంది, దేశం మీదకి దేశం వెళ్ళిపోతుంది, భక్తిహీనత పెరిగిపోతూ ఉంది, మనలో ఆత్మీయత చనిపోతూ ఉంది. ప్రార్థన చేసే పరిస్థితులు మనం ఇంతకు ముందుగా ప్రార్థన చేయలేకపోతున్నాం, ఇంతకు ముందుగా ఆరాధన చేయలేకపోతున్నాం, ఇంతకు ముందుగా సహవాసంలోకి వెళ్ళకపోతున్నాం, ఇంతకు ముందుగా దేవుని యొక్క సన్నిధిలో ముందుండి నడవలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? సంఘంలో భక్తిహీనత పెరిగిపోతుందంట. దేవుని యొక్క రాకడ సమయంలో దేశం మీదకి దేశం వస్తుందంట. కనీసం ఆ యొక్క పరిస్థితులు మనం గమనించినప్పుడు దేవుని యొక్క రాకడకు సిద్ధపడి ఉండామని దేవుని యొక్క లేఖనం ద్వారా దేవుడు ఈ రోజు గిద్యోను ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క మట్టి కుండ, ఓటి కుండ, నీవు నేనే ఆ కుండలు పగలగొట్టబడాలి అనగా మన యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క బాహ్యమైన ఆలోచనలు, మన యొక్క శరీరమైన నేత్ర ఆలోచనలు అన్ని నశింపజేయబడాలి. కేవలము దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఆత్మతోనే మనం నింపబడాలి. ఆ విధంగా దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడినట్లయితే దేవుడు నిన్ను నన్ను అగ్ని చేత కాలుస్తాడు అనగా పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని కాల్చి దేవుడు మనల్ని ఒక వెలుగుగా నిలబెడతాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథం మొత్తంలో ఆదికాండం నుంచి ప్రకటన దాకా దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే. కోల్పోయిన మహిమ దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆది యందు ఆదాము కోల్పోయిన మహిమను తిరిగి యేసుక్రీస్తు ప్రభు గారి ద్వారా మనకి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడుగా అంగీకరించారో దేవుని యొక్క మహిమను తిరిగి పొందుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. మనందరము మహిమ స్వరూపంలోకి మార్చబడాలని దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఆ యొక్క దేవుడు మధ్య ఆకాశంలోకి రావటంతో సమాధులు తెరవబడతాయని, మొదట మృతులు లేవబడతారని దేవుని వాక్యం నెలవిచ్చిన రీతిగా మనము దేవునితో ఉండాలంటే దేవుని యొక్క మహిమ మనం సంతరించుకోవాలి. దేవుని యొక్క మహిమ మనకు రావాలంటే మన కుండలు పగలగొట్టబడాలి. ఈ యొక్క శరీరం అనే కుండ పగలగొట్టబడాలి. ఈ యొక్క కళ్ళకు కనపడే ఈ యొక్క బాహ్యమైన ప్రతిదీ కూడా పగలగొట్టబడాలి. మనకి శక్తితో సంబంధించి చేసే ప్రతిదీ కూడా నాశనం అయిపోవాలి. అనగా మనకి ఇహలోక సంబంధమైన ఆలోచనలు, కోరికలు, అసూయలు, ద్వేషము, కలహము
మత్సరము అన్ని మనలో నుంచి పోవాలి. దేవుని యొక్క సారూప్యతలోనికి మనం మార్చబడాలి. అప్పుడు మాత్రమే దేవుడు తన మహిమతో మనల్ని తీసుకొని వెళ్ళి మధ్యాకాశములో ఆయన విందులో మనల్ని పాల్గొనజేసి యుగ యుగములు ఆయన నిత్య మహిమలో మనందరినీ తీసుకువెళ్ళాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఒక ఎంప్లాయీ గ్రూప్స్ LIC ఎంప్లాయీ గ్రూప్ లో నిన్ను నన్ను పాల్గొనడానికి చేశాడు. మనందరము కలిసి దేవుని యొక్క మహిమ సంతరించుకొని దేవుని యొక్క రాజ్యంలో యుగయుగములో కలిసి ఉండాలనే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అట్టి విధంగా మనందరం సాగిపోదాం. దేవుడు ఇటు వచనాలు మనందరి వినుకుల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ఆమేన్. 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 చాలా చక్కగా చెప్పారు.